హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? కష్టమంతా మా వారిదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు తినడమే తప్ప అమ్మ వాళ్ళు చేస్తే మేమైతే చేసుకున్నది ఎప్పుడు లేదు. ఓకే, ఫస్ట్ టైం ఈ యూనిట్లో కాయలు మంచిగా ఉన్నాయని చెప్పి యూనిట్ నుంచి తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చిన తర్వాత కడిగేసుకొని ఇలా టవల్ మీద ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే నీరుతో ఉంటే ముక్కలు పాడైపోతాయి, తర్వాత పచ్చడి కూడా తొందరగా పాడైపోతుంది. అందుకని అలా చేసాము. ఇలా మాకైతే కత్తి అవైలబుల్గా లేదు, అందుకని చెప్పి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాం. టెంకుతో అయితే మనకి పచ్చడి నిల్వ చాలా రోజులు ఉంటుంది. ఇలా ఎన్ని రోజులు ఉంటుందో కూడా మాకు తెలియదు, బట్ ట్రై చేద్దామని ఇలా ట్రై చేసాము. ఇలా అన్ని పీసెస్ లా కట్ చేసుకొని ఇలా తప్పేలు వేసుకున్నాము, ఎందుకంటే కలపడానికి వీలుగా ఉంటుందని చెప్పి. ముందు పసుపు నూనె వేసుకొని ఇలా పట్టించుకున్నాను. పట్టించుకున్న తర్వాత ఇందులోకి ఆవపిండి వచ్చి నేనైతే 250 గ్రామ్స్ తీసుకున్నాను. కారం వచ్చి ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. తర్వాత ఉప్పు వచ్చేసి టేస్ట్ తగ్గట్టు, ముందైతే కొంచెమే వేసుకోండి, ఒకవేళ కావాలనుకుని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మెంతిపిండి వచ్చేసి ఒక 20 to 25 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి వచ్చి తీసుకున్నాను. తర్వాత ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి మిక్స్ చేసుకుంటే నెక్స్ట్ రోజుకి అయితే బాగా ఆయిల్ తేలిపోతుంది కాబట్టి కొంచెమే మిక్స్ చేసుకోండి. ఇలా ఒక రోజు ఉంచేసాక నెక్స్ట్ రోజుకి ఇలా అయ్యింది. ఇప్పుడు దీన్ని నేను వచ్చేసి ఒక డబ్బాలో అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు కూడా ట్రై చేయలేకుంటే ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి.